దీంట్లోకి 1 కప్పు మినప్పప్పు, ఒకటింపావు కప్పు బియ్యం, ఒక కప్పు పచ్చి శనగపప్పు. ఈ బియ్యాన్ని మినప్పప్పుని ఈ రెండింటిని కూడా ఒక 4 నుంచి 6 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం బాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ నానబెట్టినటువంటి పచ్చెనగపప్పుని బాగా ముద్దకంతో నలుపుకోవాలి. ఈ విధంగా చూశారు కదా, ఇలా ఇది బరకగా వచ్చింది. ఇంకో కొంచెం మళ్ళీ ముద్దకంతో చేసుకొని మనం రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఈ బియ్య పిండిని, ఈ మినపపిండిని, ఈ రెండు కూడా మనం కలిపేయాలి. వీటిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ సాల్ట్ కలిపి మనం బాగా వీటిని కలిపేయాలి. బాగా కలిపేసి మనకి ఈ ఇడ్లీ పిండిలాగా జారుడుగా వచ్చే విధంగా మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నీళ్ళని పోసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఈ విధంగా బెల్లం పాకం పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా డైరెక్ట్గా వేస్తారు, కానీ ఈ విధంగా చేసుకుంటే వీటిలో కొంచెం నలకలు ఉంటాయి కదా, అవి మనం ఫిల్టర్ చేసుకొని కలుపుకుంటే ఇంకా మంచిది. దీంట్లో కొంచెం యాలకుల పొడి, ఇప్పుడు మనం చేసి పెట్టినటువంటి ఈ పచ్చెనగపప్పుని పిండిగా చేసుకున్నాం కదా, దాంట్ని కొంచెం కొంచెంగా మనం ఈ బెల్లం పాకంలోకి కలుపుకుంటూ మనం గట్టిగా అయ్యే విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూశారు కదా, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈ పూర్ణం అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ముద్దగా తయారైనటువంటి ఈ పూర్ణంని మనం చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, వాటి గురించి పెద్ద తేడా లేదు. కానీ సాఫ్ట్గా క్రిప్సీగా రావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు మనం బాండలపై నూనె పోసుకొని వాటిలో ఇదిగో ఈ విధంగా ఈ పూర్ణం లడ్డుని పిండిలో ఆ విధంగా వేసుకొని మనం చేత్తో తీసివేసి బాండల్లో వేసుకోవాలి.
ఈ విధంగా మనం అన్నీ కూడా వేసుకొని పూర్ణం బూరెలను సిద్ధం చేసుకోవాలి. వీటిల్నే కొన్ని ప్రాంతాల్లో సుకీలు అని కూడా అంటారండి. ఈ పూర్ణం బూరెలు, సుకీలు ఈ విధంగా చేసుకుంటే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దయచేసి మైదా అయితే మాత్రం ఎక్కువగా వాడకండి, అది మనకు తెలిసిందే, కానీ నేను చెప్తున్నాను. ఈ బియ్యపిండి, మినప్పిండి అయితే మంచిది. మిగతా అప్పుడు వడలు చాలామంది పిల్లలు తినరు, కానీ ఈ విధంగా మనం చేసి పెడితే ఇవి తింటారు. చూశారు కదా, ఈ విధంగా మనం ఈ పూర్ణం బూరెలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళ రివ్యూ ఇస్తారు, ఆ రివ్యూని ఒకసారి చూసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా పేరు విజయ్ ఫ్రమ్ నెల్లూరు. ఉంది కదా, బాగుంది, సూపర్ ఉంది, వేరే లెవెల్. మీరు కూడా ఒకసారి తినడండి. ఇది పూర్ణం, ఇది బూరెలు, పూర్ణం బూరెలు. టేస్ట్గా ఉంది. పూర్ణం బూరెలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సూపర్.